హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వర్షం కురిసే సమయంలో ఇంటి నుంచి ప్రజలు బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో జరుగుతున్నారు. కుమార్, ఎలా ఉంది అక్కడ పరిస్థితి, అసలు ఎలా ఉంది, ఏ ప్రాంతాల ఎఫెక్ట్ అని చెప్తున్నారు, అధికారులు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. గత కొన్ని రోజులుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇటు బల్కాపూర్, కుకట్పల్లి, పికెట్ నాలాల నుంచి కూడా హైదరాబాద్కి పూర్తిగా వర్షం అయితే ఏదైతే హుస్సేన్ సాగర్ పూర్తిగా వరద నీరు అయితే చేరుకుంది. ప్రస్తుతం ఏదైతే హుస్సేన్ సాగర్ దగ్గర ఏదైతే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఆనుకుని కూడా ప్రస్తుతం ఏదైతే హుస్సేన్ సాగర్లో వరద నీరు అయితే చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి 4 గేట్లు కూడా ఎత్తి లోతట్టు ప్రాంతాలకు కూడా ప్రస్తుతం వరద నీరు అయితే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ హుస్సేన్ సాగర్ను కూడా పూర్తిగా నిండుకుంటలాగైతే మారిందనే చెప్పొచ్చు. అలాగే ఎఫ్టీఎల్కి సంబంధించి కూడా ఇప్పటికే 513.70కి అయితే ఇప్పటికే చేరుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కూడా హుస్సేన్ సాగర్లోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. ముఖ్యంగా దీంతో హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారిందనే చెప్పొచ్చు. బాల్కాపూర్, కుకట్పల్లి, బంజారా, పికెట్ నాలాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో నీటి మట్టం పెరిగి హుస్సేన్ సాగర్లో నీటి మట్టం అంతకంతకు కూడా ప్రస్తుతం అయితే పెరుగుతుంది. ముఖ్యంగా దాదాపు ఎఫ్టీఎల్కి అయితే చేరుకోవడంతో అధికారులు కూడా 4 గేట్లు ఎత్తి దిగువకైతే నీటిని అయితే విడుదల చేస్తున్నారు. హుస్సేన్ సాగర్లోని వరద నీటి పరిస్థితిని జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పటికి సమీక్షిస్తున్నారు. అలాగే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కూడా హుస్సేన్ సాగర్లోని నీటి మట్టంపై ఎప్పటికప్పుడు అధికారులను కూడా అడిగి వివరాలను అయితే తెలుసుకునే పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. ముఖ్యంగా సాగర్ నుంచి నీరును విడుదల చేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే దిగువ ప్రాంతాల్లోని ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. అలాగే మరొక పక్క పిల్లల్ని, పెద్దలను కూడా బయటికి రావద్దంటూ సూచించారు. ముఖ్యంగా ఈరోజు రేపు కూడా ఏదైతే హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే దిగువ ప్రాంతాలకి ఈ వరద నీరును కూడా విడుదల చేస్తున్నారు. కాబట్టి ఆ దిగువ ప్రాంతాల్లోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ఏదైనా అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా వాళ్ళైతే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హుస్సేన్ సాగర్ చుట్టుపక్క ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఇప్పటికే ప్రజలు కూడా ఏదైతే అధికారులు కూడా అప్రమత్తం చేశారో, అలాగే మరొక పక్క అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు కూడా అక్కడైతే ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వదిలే సమయంలోని పూర్తిగా ఈ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలు బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే లోతట్టు అంటే ఈ హుస్సేన్ సాగర్ ఆనుకొని దిగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడైతే అప్రమత్తమయ్యారు. అలాగే అక్కడ ముఖ్యంగా నాలాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా క్లోజ్ చేస్తున్నారు. అలాగే హెచ్చరికల బోర్డులు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఈ దిగువ ప్రాంతాల్లోని ఈ వరద నీరు వదిలే సమయంలోని ఈ ఫ్లో కూడా బాగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలను కొంతమందిని కూడా శిథిలావస్థ ఏదైతే శిబిరాలకు కూడా చేరవేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే అక్కడ అధికారులు కూడా ముఖ్యంగా ముందస్తు చర్యల కింద అక్కడైతే అధికారులు కూడా చేరుకొని శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లోని ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న ఈ వర్షాలకి ముఖ్యంగా హుస్సేన్ సాగర్ కూడా పూర్తిగా నిండిపోయింది. ముఖ్యంగా కూకట్పల్లి, బాల్కాపూర్, పికెట్ నాలాల నుంచి కూడా వరుసగా వరద వచ్చి ఇక్కడ హుస్సేన్ సాగర్లో చేరడంతో ప్రస్తుతం 4 గేట్లు కూడా ఎత్తివేశారు. అలాగే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా బయటికి రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వరద ప్రవాహానికి దాంట్లో కొట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే గతంలో మనం చూసాం కలాసిగూడ, గాంధీనగర్లోని ఏదైతే చాలా మంది చనిపోయిన ఘటనలు అయితే మనం చూసాం. ఇప్పుడు మరొకసారి అలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా అధికారులు ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే మరొక పక్క వచ్చే 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికీ అధికారులు అయితే సూచించే పరిస్థితి అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.